హలో ఎవ్రీవన్, ఈరోజు మనం ఫస్ట్ సెమిస్టర్లో ఫస్ట్ యూనిట్లో ఉన్న మోస్ట్ ఇంపార్టెంట్ 5 మార్క్స్ క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం అండి. ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో మీకు మోషన్ ఆఫ్ వేరియబుల్ మాస్ ఎక్స్ప్లెయిన్ చేశాను. ఈరోజు మనం మోషన్ ఆఫ్ రాకెట్ కూడా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఈ క్వశ్చన్ 5 మార్క్స్కైనా ఇవ్వచ్చు లేదా 10 మార్క్స్కైనా వస్తుంది. సో మోషన్ ఆఫ్ రాకెట్ కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. సో మోషన్ ఆఫ్ రాకెట్ మనం ఇప్పుడు అబ్జర్వ్ చేసేటట్టయితే కన్సిడర్ ఎక్స్ అండ్ వై ప్లేన్ యాక్సిస్ మనం తీసుకుంటున్నాం అండి, కంటైనింగ్ అండ్ ఆరిజిన్ ఓ హియర్. సో ఇక్కడ మీకు రాకెట్ కనిపిస్తుంది కదండి, రాకెట్ డయాగ్రామ్. ఈ రాకెట్లో మనం మీరు గమనించేటట్టయితే యూర్ హ్యావింగ్ సమ్ కైండ్ ఆఫ్ వెలాసిటీ విచ్ ఇస్ కాల్డ్ వీతో రిప్రజెంట్ చేస్తున్నాం అండ్ మాస్ ఎంతో రిప్రజెంట్ చేస్తాం. అండ్ హియర్ యూ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ అ వెలాసిటీ అని అంటాము, విచ్ ఈస్ నథింగ్ బట్ ఎస్కేప్ ఆఫ్ వెలాసిటీ అని పిలుస్తామండి. సో దిస్ ఈజ్ వాట్ ఆల్ అబౌట్ ద రాకెట్. అండ్ థ్రస్ట్ అనే కాన్సెప్ట్ మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను ఫర్దర్గా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వాట్ ఆర్ ద రిక్వైర్మెంట్స్, మనకి వేరియబుల్ మాస్ సిస్టమ్ని యూజ్ చేసుకొని రాకెట్ని చెప్పాలి. అదే విధంగా చెప్తాం రాకెట్లో ఏమేమి ఉంటాయి అనేది మనం ఇక్కడ ఒకసారి చూద్దామండి. సో చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎగ్జాంపుల్ ఆఫ్ సిస్టమ్ ఆఫ్ వేరియబుల్ మాస్. రాకెట్ అనేది మనకి ఏంటంటే వేరియబుల్ మాస్ సిస్టమ్ యొక్క ఎగ్జాంపుల్ అండి. ఇది చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే వేరియబుల్ మాస్ సిస్టమ్ అంటే మనం ఏదైతే వేరియబుల్ మాస్ సిస్టమ్ తీసుకుంటున్నామో ఆ వేరియబుల్ మాస్ సిస్టమ్ యొక్క అప్లికేషన్ పార్ట్ అండి రాకెట్ అనేది. కాబట్టి వేరియబుల్ మాస్ సిస్టమ్ అనేది రాకెట్కి ఎగ్జాంపుల్ అవుతుంది. అలాగే రాకెట్లో ఏమేమి కన్సిస్ట్ అయి ఉంటాయంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ కంబషన్ ఛాంబర్ ఉంటుంది. కంబషన్ ఛాంబర్లో లిక్విడ్ లేదా సాయిల్ ఫ్యూయల్ అనేది ఉంటుందండి. తీసుకునే ఛాంబర్ ఏదైతే ఉంటుందో మనకి రాకెట్లో కంబషన్ ఛాంబర్ అనేది, అంటే కంబషన్ ఛాంబర్ ఇస్ నథింగ్ బట్ ఏవైతే మన గ్యాసెస్ ఎగ్జాస్ట్ అవుతాయి కదా అవి త్రూ లిక్విడ్ లేదా సాలిడ్ ఫ్యూయల్ ద్వారా బయటికి కంబస్ట్ అవుతాయి. సో దాన్నే కంబషన్ ఛాంబర్ అని పిలుస్తాం. సో అందులో మనకి లిక్విడ్ లేదా సాలిడ్ ఫ్యూయల్ని యూజ్ చేస్తాం. అలాగే నెక్స్ట్ లిక్విడ్ లేదా సాలిడ్ ఫ్యూయల్ అంటున్నాం కదండి, ఆ ఫ్యూయల్లో ఏముంటుంది అంటే లిక్విడ్ హైడ్రోజన్ లేదా పారాఫిన్ అనేది ఉంటుందన్నమాట. సో ఇక్కడ మనం తీసుకున్న ఫ్యూయల్లో మనకి ఏముంటుందండి, లిక్విడ్ హైడ్రోజన్ లేదా పారాఫిన్ అనేది ఉంటుంది. నెక్స్ట్ ఆక్సిడైజర్ అండి, థర్డ్ కన్సిస్టింగ్ పార్ట్ ఏంటంటే ఆక్సిడైజర్. ఆక్సిడైజర్స్ అంటే ఇక్కడ నైట్రోజన్ అలాగే నైట్రిక్ యాసిడ్ అనేవి ఆక్సిడైజర్స్ అవుతాయి అన్నమాట. నెక్స్ట్ గన్ పౌడర్ కూడా మనకు అవసరం అండి. రాకెట్లోకి మనకి గన్ పౌడర్ కూడా అవసరం. గన్ పౌడర్ అనేది ఏం చేస్తుందంటే అది ఒక ఓన్ ఆక్సిడైజర్ లాంటిదండి. గన్ పౌడర్ని మనం ఒక ఓన్ ఆక్సిడైజర్గా పిలుస్తాము. అలాగే ఇది డైరెక్ట్గా కంబషన్ ఛాంబర్లో మనం దీన్ని ఇంజెక్ట్ చేయొచ్చు, అనగా పంపించవచ్చు లోపలికి. ఈ గన్ పౌడర్ని మనం ఎప్పుడైతే కంబషన్ ఛాంబర్లో పంపిస్తామో ఆల్రెడీ కంబషన్ ఛాంబర్లో మనకి లిక్విడ్ హైడ్రోజన్ పారాఫిన్ రెండింటినీ కూడా కలిపి అందులో మనకి ఉండడం జరుగుతుంది. సో ఆక్సిడైజర్స్లో ఎప్పుడైతే ఆక్సిజన్ నైట్రిక్ యాసిడ్ మనం కన్సిడర్ చేస్తామో అందులో గన్ పౌడర్ కూడా మనం పెట్టడం జరుగుతుంది. సో దీస్ ఆర్ ద మెయిన్ బేసిక్. రాకెట్లో మనకు ఉండాల్సిన మెయిన్ థింగ్ ఏంటి అంటే ఈ 4 పార్ట్స్ అండి. ఇలా మరి చదువుకోవడం వల్ల కొంచెం ఈజీగా మనకు అర్థమవుతుంది. సో దీస్ ఆర్ ద కన్సిస్టింగ్ పార్ట్స్ విచ్ ఆర్ ఇన్ ద రాకెట్. నెక్స్ట్ మనకి రాకెట్ ప్రొసీజర్ మనం చూసేటట్టయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేస్తామంటే రాకెట్లో ఎప్పుడైతే మనం ఫ్యూయల్ తీసుకుంటాం కదండి, లిక్విడ్ హైడ్రోజన్ లేదా పారాఫిన్ అనేది, ఎప్పుడైతే మనం ఫ్యూయల్ అనేది బర్న్ చేస్తామో మనకి ఏమవుతుందంటే ప్రెషర్ అనేది, అందులో ఉన్న ప్రెషర్ అనేది ఆబ్వియస్గా ప్రెషర్ అనేది ఉంటుంది కదండి, అది ఇంక్రీజ్ అవుతుంది. అంటే నథింగ్ బట్ ప్రెషర్ అనేది ఒక్కసారిగా హై అవుతుంది. అలా ఎప్పుడైతే ప్రెషర్ అనేది హై అయిందో మనకి ఏవైతే హాట్ గ్యాసెస్ అనేవి ఉన్నాయో అవన్నీ కూడా కంప్లీట్గా ఎక్స్పెల్ అవుతాయండి. సో ఎలా ఎక్స్పెల్ అవుతాయంటే ఫ్రమ్ ద టైల్ ఆఫ్ ద రాకెట్ నుంచి ఎక్స్పెల్ అవుతాయి. ఇప్పుడు మనకి ఏదైనా ఒక వెహికల్ మనం తీసుకున్నాం అనుకోండి, ఆ వెహికల్ ఎప్పుడైతే మనం లైక్ ఏదైనా మోటార్ సైకిల్ లాంటి ఏది మనం తీసుకున్న వెహికల్ అనేది ఎప్పుడైతే యాక్సిలరేట్ చేస్తామో ఆబ్వియస్గా మనకి ఏదైతే స్మోకీ ఫ్లేమ్ అనేది ఉంటుందో అట్ ద బ్యాక్ సైడ్ ఆఫ్ ద ఇంజిన్ అనేది మనకు వస్తుంది. సో అట్ ద సేమ్ వే ఇక్కడ కూడా మనం ఏదైతే రాకెట్ అనేది మనం కన్సిడర్ చేసి ఫ్యూయల్ అనేది బర్న్ చేస్తామో దాంట్లో ఉన్న ప్రెషర్ వల్ల మనకి ఏమవుతుందంటే ఒక్కసారిగా అది ప్రెషర్ అనేది హైగా ఇంక్రీజ్ అయ్యి ఆఫ్టర్ దట్ హాట్ గ్యాసెస్ అనేవి మనకి ఎక్స్పెల్ అవుతాయండి. ఎక్కడి నుంచి అంటే రాకెట్ యొక్క టైల్ ఆఫ్ ది రాకెట్ నుంచి మనకి ఎక్స్పెల్ అవుతాయి. సో ఎప్పుడైతే టైల్ ఆఫ్ ద రాకెట్ నుంచి మనకి ఎక్స్పెల్ అవ్వడం స్టార్ట్ అవుతుందో ఆబ్వియస్గా రాకెట్ అనేది మనకి ఏమవుతుందండి ఆపోజిట్ డైరెక్షన్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఎస్కేప్ గ్యాసెస్. అంటే రాకెట్ అనేది రష్ అవుతుంది. రష్ ఇట్ సిమ్స్ మూవ్స్ ఇన్ ద ఆపోజిట్ డైరెక్షన్. అంటే మనకి హాట్ గ్యాసెస్ వెనక్కి నుంచి వస్తే రాకెట్ అనేది ఆ గ్యాసెస్ ఏవైతే మనకి వెనక్కి నుంచి వస్తున్నాయో దాన్ని ఫ్రంట్ డైరెక్షన్ నుంచి వెళ్తుంది అనమాట. సో రాకెట్ రషెస్ ఇన్ ద ఆపోజిట్ డైరెక్షన్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఎస్కేప్ గ్యాసెస్. ఎస్కేప్ గ్యాసెస్ అంటే మీన్స్ ఏవైతే హాట్ గ్యాసెస్ వెనక్కి నుంచి మనకి ఎప్పుడైతే వస్తాయో
వైట్ ఫ్యూమ్స్ అనేవి మనకు వస్తాయి కదండి. ఆ రాకెట్ నుంచి వచ్చి ఏవైతే వైట్ ఫ్యూమ్స్ అనేవి వెనక్కి వస్తాయో రాకెట్ అనేది ఫార్వర్డ్ డైరెక్షన్లో వెళ్తే మనకి ఆ గ్యాసెస్ అనేవి ఆపోజిట్ డైరెక్షన్లో ఫామ్ అవుతాయి అన్నమాట. సో ఎప్పుడైతే ఈ రాకెట్లో ఉన్న ఇవి మొత్తం ఎప్పుడైతే మనం వేసి ఎప్పుడైతే రాకెట్ని మనం పంపిస్తామో సో దిస్ ఈజ్ హ్యాపెండ్ ఇన్ దట్ వే. సో బేసిస్ ఆన్ ఇదంతా ఎలా జరుగుతుంది అంటే మనకి న్యూటన్స్ థర్డ్ లా బేసిస్లో జరుగుతుంది. రాకెట్ ప్రిన్సిపల్ అంతా డిపెండ్ అయి ఉండేది దేని మీద అంటే న్యూటన్స్ థర్డ్ లా మీద అండి. అలాగే మొమెంటం ప్రిన్సిపల్ మీద కూడా యాక్ట్ అవుతుంది. న్యూటన్స్ థర్డ్ లా అంటే మీకు బాగా తెలుసు. ఏంటది న్యూటన్స్ థర్డ్ లా అంటే ఫర్ ఎవ్రీ రియాక్షన్ దెర్ ఈజ్ అన్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్. సో ప్రతి మనం ఏ రియాక్షన్కైనా మనకి ఈక్వల్గా అలాగే ఆపోజిట్ రియాక్షన్ అనేది ఎగ్జిస్ట్ అవుతుంది. సో న్యూటన్స్ ప్రిన్సిపల్ కూడా ఆపోజిట్ రియాక్షన్ అవ్వడమే కాకుండా ఈక్వల్గా అవుతూ దాని యొక్క ఆపోజిట్ రియాక్షన్ అనేది న్యూటన్స్ లా అనేది మనకు చెప్తుంది. సో మోషన్ ఆఫ్ రాకెట్ ప్రిన్సిపల్ కూడా కంప్లీట్గా న్యూటన్స్ థర్డ్ లా ప్రిన్సిపల్ మీద బేస్ అయి ఉంది. సో ఇదంతా మనం థియరీ కింద రాయాలండి. నెక్స్ట్ కమింగ్ టు ద డెరివేషన్. నెక్స్ట్ డెరివేషన్ చూద్దాం. డెరివేషన్లో మనకి ఇక్కడ చూస్తే ఫ్రమ్ ద డయాగ్రామ్ వీఆర్ హ్యావింగ్ మాస్ ఉందండి, వెలాసిటీ ఉంది, యూ అనేది మనం అక్కడ కన్సిడర్ చేసాము. ఒకసారి చూడండి. సో ఎం అంటే ఇక్కడ ఏం తీసుకుంటాం అంటే మాస్ ఆఫ్ రాకెట్గా చెప్తాము. వి అంటే వెలాసిటీ ఆఫ్ ద రాకెట్ అండి. అలాగే డిఎం అనేది ఇక్కడ మనకి ఏమవుతుంది అంటే మాస్ ఆఫ్ ద రాకెట్లో కొంత ఎజెక్టెడ్ మాస్ ఏదైతే మనం కన్సిడర్ చేసినామో దాన్ని డిఎంగా చెప్తాము. అలాగే మైనస్ యూ అక్కడ మనం హాట్ గ్యాసెస్ అనేవి ఎక్స్పెల్ అవుతాయి అన్నాం కదండి డయాగ్రామ్లో. సో హాట్ గ్యాసెస్ ఎప్పుడైతే ఎక్స్పెల్ అవుతాయో వాటిని మైనస్ యూగా తీసుకుంటాం, విచ్ ఇస్ నథింగ్ బట్ దాన్నే వెలాసిటీ ఆఫ్ ద గ్యాస్ జెట్. అంటే ఎస్కేప్ గ్యాసెస్ అంటున్నాం కదండి. ఎస్కేప్ గ్యాసెస్ ఆపోజిట్ డైరెక్షన్లో వెళ్తున్నాయి కాబట్టి మనం యూ కాస్త దాన్ని మైనస్ యూగా తీసుకుంటాం. ఎందుకు ప్లస్ యూ తీసుకోకూడదు అంటే మన రాకెట్ డైరెక్షన్కి ఆపోజిట్గా ట్రావెల్ అవుతున్న వెలాసిటీ ఆఫ్ గ్యాసెస్ కాబట్టి వాటిని మనం మైనస్ యూగా తీసుకుంటాం. కాబట్టి దీన్ని బట్టి మనం ఏం చెప్పొచ్చు అంటే వి రిలేటివ్ అనేది మనం రాసేటప్పుడు వి రిలేటివ్ అంటే నథింగ్ బట్ ఏంటండి, రిలేటివ్ మనం చెప్పాలంటే వెలాసిటీ యొక్క రెండింటి మధ్య డిఫరెన్స్ తీసుకోవాలి. ఇక్కడ మనకి రెండు వెలాసిటీస్ ఉన్నాయి. ఏంటండి, ఒకటి వి ఇంకోటి యూ. కాబట్టి వి మైనస్ యూ అనేది వి రిలేటివ్గా మనం కన్సిడర్ చేస్తాం. వి మైనస్ యూ అనేది వి రిలేటివ్ అంటే ఏదైతే వెలాసిటీని తీసుకుంటున్నామో విచ్ ఆర్ రిలేటెడ్ టు ఈచ్ అదర్ చెప్పేటప్పుడు వి మైనస్ యూగా తీసుకుంటాం. సో ఇప్పుడు మనకి మొమెంటమ్ ఆఫ్ ఏదైతే రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ మొమెంటమ్ అనేది అవుతుందో ఒక రాకెట్ అనేది కొంత రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ మొమెంటంతో ట్రావెల్ చేస్తుంది. సో రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ మొమెంటమ్ ఆఫ్ ది రాకెట్ మనం ఎలా తీసుకుంటామండి, నథింగ్ బట్ రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ మొమెంటమ్ ఇంటూ వెలాసిటీ తీసుకుంటామండి. అంటే ఒక మొమెంటమ్ ఆఫ్ రాకెట్లో మనకి రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ మొమెంటమ్ ఆఫ్ రాకెట్ మనం చెప్పాలి అంటే దాని యొక్క రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ మొమెంటమ్ ఏదైతే మనం ఎస్కేప్ అంటే ఈ రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ మొమెంటమ్ ఎక్కడ తీసుకోవాలంటే ఎస్కేప్ గ్యాసెస్లో కన్సిడర్ చేయాలండి. ఎస్కేప్ హాట్ గ్యాసెస్ అయినా అనొచ్చు లేదా ఎస్కేప్ ఆఫ్ గ్యాసెస్ నుంచైనా చెప్పొచ్చు. సో ఎస్కేప్ ఆఫ్ హాట్ గ్యాసెస్ నుంచి ఎప్పుడైతే రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ మొమెంటమ్ జరుగుతుందో ఇంటూ వెలాసిటీయే మనకి ఏదైతే రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ మొమెంటమ్ ఆఫ్ రాకెట్కి ఈక్వల్ అవుతుంది. సో రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ మొమెంటమ్ ఆఫ్ ఎస్కేప్ ఆఫ్ హాట్ గ్యాసెస్ అంటే ఎంతండి మనం తీసుకుంటామంటే dm/dt అండి. dm/dt. ఎందుకంటే మనకి డయాగ్రామ్లో మీరు చూసేటప్పుడు ఎస్కేప్ ఆఫ్ హాట్ గ్యాసెస్ మనకు అవుతుంది అంటే అక్కడ dm/dt తీసుకున్నామండి. కాబట్టి ఇక్కడ మనం మొమెంట్ ఆఫ్ గ్యాసెస్ ఏవైతే మనకి ఎక్స్పెల్ అవుతున్నాయో ఇన్ టర్మ్స్ ఆఫ్ dm/dtలో చెప్తాం. సో dm/dtగా మనం కన్సిడర్ చేస్తాం ఇంటూ వెలాసిటీ అంటే ఇప్పుడే రాసామండి ఎంత v మైనస్ యూ. కాబట్టి dm/dt ఇంటూ v మైనస్ యూ అని రాస్తాం. ఓకేనండి. సో రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ మొమెంటమ్ అనేది ఒక రాకెట్లో మనం తీసుకున్నామంటే dm/dt ఇంటూ v మైనస్ యూ అవుతుంది. నెక్స్ట్ ఇప్పుడు మనం ఏం చేస్తాము అంటే డైరెక్షన్ అనేది థ్రస్ట్కి ఈక్వల్ చేస్తాం. ఎందుకు, మనకు డయాగ్రామ్లో యాజ్ ఇట్ ఈస్ గివెన్ ఇన్ ద డయాగ్రామ్ సో థ్రస్ట్ ఈజ్ మూవింగ్ ఇన్ ద ఫార్వర్డ్ డైరెక్షన్. కాబట్టి ఈ వాల్యూని మనం దేనికి ఈక్వల్ చేస్తాము అంటే థ్రస్ట్కి ఈక్వల్ చేస్తాం. థ్రస్ట్ అంటే ఏదైతే మనం ఒక ఫార్వర్డ్ డైరెక్షన్లో తీసుకెళ్తుందో ఒక ఫార్వర్డ్ డైరెక్షన్లో రాకెట్ని తీసుకెళ్ళగేదాన్ని దాన్ని థ్రస్ట్ అని పిలుస్తామండి. సో థ్రస్ట్ని టీతో రిప్రజెంట్ చేస్తాం. సో థ్రస్ట్ టీ ఈజ్ ఈక్వల్స్ టు ఈ వాల్యూకి ఈక్వల్ చేస్తామండి. dm/dt ఇంటూ v మైనస్ యూకి ఈక్వల్ చేస్తాం. ఓకేనండి. సో థ్రస్ట్ అనేది ఎందుకంటే ఫార్వర్డ్ డైరెక్షన్లో వెళ్తుంది కాబట్టి dm/dt ఇంటూ v మైనస్ యూ అని చెప్తాం. అండ్ నెక్స్ట్ ఇక్కడ మనకి
ఫస్ట్ మనం ఇక్కడ తీసుకోవాల్సింది ఏంటంటే నెక్స్ట్ ఎక్స్టర్నల్ ఫోర్స్ తీసుకోవాలండి. లెట్ ఎఫ్ ఎక్స్టర్నల్ అనే ఒక ఎక్స్టర్నల్ ఫోర్స్ మనం అనేది తీసుకుంటాం. రాకెట్ మీద యాక్ట్ అవుతుంది అనే ఒక ఎక్స్టర్నల్ ఫోర్స్ని మనం కన్సిడర్ చేస్తాం. ఎప్పుడైతే అలా కన్సిడర్ చేసామో ఎఫ్ ఎక్స్టర్నల్ దేనికి ఈక్వల్ అవుతుందండి? ఎఫ్ ఎక్స్టర్నల్ ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ ఎంజీ. ఎఫ్ ఎక్స్టర్నల్ అనేది మనకి మైనస్ ఎంజీకి ఈక్వల్ అవుతుందండి. ఇక్కడ ఎం అంటే మనం మాస్గా చెప్పొచ్చు, జీ అంటే వెయిట్ ఆఫ్ ది రాకెట్గా చెప్పొచ్చు. ఎక్స్టర్నల్ ఫోర్స్ అంటున్నాం కాబట్టి ఇక్కడ మైనస్ తీసుకుంటున్నామండి. హియర్ ఎక్స్టర్నల్ ఫోర్స్ని మనం కన్సిడర్ చేస్తున్నాం కాబట్టి మైనస్ని కన్సిడర్ చేస్తున్నాం అనమాట. సో కాబట్టి ఇక్కడ మనం ఎఫ్ ఎక్స్టర్నల్ ఈక్వల్ టు మైనస్ ఎంజీ తీసుకుంటున్నాం. సో దీన్ని బట్టి రిజల్టెంట్ ఫోర్స్ మనం చెప్పాలండి. రిజల్టెంట్ ఫోర్స్ అనేది మనం ఎలా చెప్తాము అంటే ఎఫ్ రిజల్టెంట్ ఈజ్ ఈక్వల్స్ టు ఈ డిఎం బై డిటి అని థ్రస్ట్ డైరెక్షన్ది అలాగే ఎఫ్ ఎక్స్టర్నల్ని రెండింటిని కలిపి తీసుకుంటే ఎఫ్ రిజల్టెంట్ వస్తుందండి. అంటే థ్రస్ట్ మన ఫార్వర్డ్ డైరెక్షన్లో వెళ్తుంది, థ్రస్ట్ ఎక్స్టర్నల్గా అంటే బ్యాక్వర్డ్ డైరెక్షన్లో మనకి వెళ్తుందా, ఎఫ్ ఎక్స్టర్నల్ రియాక్షన్ రెండింటిని కలిపి మనం తీసుకుంటే రిజల్టెంట్ అనేది మనకి ఫామ్ అవుతుంది. అంటే ఎలా వస్తుందండి? డిఎం బై డిటి ఇంటూ వి మైనస్ యూ, అలాగే ఎఫ్ ఎక్స్టర్నల్ ఎంత అండి? మైనస్ ఎంజీ కాబట్టి మైనస్ వేసామండి. డిఎం బై డిటి ఇంటూ వి మైనస్ యూ అంటే థ్రస్ట్కి వచ్చిన వాల్యూ అండి. అలాగే రాకెట్లో మనకి ఏదైతే ఎఫ్ ఎక్స్టర్నల్ తీసుకుంటున్నాం ఎంజీ అనేది ఎంజీ వాల్యూని ఇక్కడ మనం వేస్తున్నాం. సో దీన్ని ఫస్ట్ ఈక్వేషన్గా కన్సిడర్ చేద్దాం. నెక్స్ట్ మనకి న్యూటన్ సెకండ్ లా ఫార్ములా ఏంటండి? న్యూటన్ సెకండ్ లా ఫార్ములా రాకెట్ నుంచి మనకు తీసుకుంటే ఎఫ్ ఈజ్ ఈక్వల్స్ టు ఎంవి కదండి, న్యూటన్ సెకండ్ లా ఫార్ములా. కాబట్టి ఎఫ్ ఈక్వల్ టు ఎంవి కాబట్టి ఫోర్స్ని మనం ఎలా రాస్తున్నాము అంటే నథింగ్ బట్ ఎఫ్ రిజల్టెంట్ దాన్నే డి బై డిటి ఆఫ్ ఎంవి అని రాసుకుంటున్నాం అండి. మాస్ ఇంటూ యాక్సిలరేషన్ అన్న యాక్సిలరేషన్ ఈజ్ నథింగ్ బట్ యాక్చువల్గా ఫార్ములా ఏంటండి? ఎఫ్ ఈక్వల్స్ టు ఎంఏ అనేది న్యూటన్ సెకండ్ లా. కానీ ఇక్కడ మనం వెలాసిటీ టర్మ్స్లో కదండి చెప్తున్నాం కాబట్టి యాక్సిలరేషన్ ఈజ్ నథింగ్ బట్ రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ వెలాసిటీ కాబట్టి ఏ ప్లేస్లో మనం వి రాసుకుంటున్నాం. కాబట్టి న్యూటన్ సెకండ్ లాలో ఎఫ్ ఈక్వల్ టు డి బై డిటి ఆఫ్ ఎంవి అనేది వస్తుందండి. ఇది ఈక్వేషన్ నెంబర్ 2గా కన్సిడర్ చేద్దాం. సో ఇప్పుడు మనం ఫస్ట్ రిజల్టెంట్ ఫోర్స్ ఒకటి కట్టాము, న్యూటన్ సెకండ్ లా కూడా మనం తీసుకున్నాం. ఈ రెండు ఈక్వేషన్స్ని మనం తీసుకొని రెండు ఈక్వేషన్స్ని ఈక్వల్ చేయాలండి. సో ఎందుకంటే లెఫ్ట్ హ్యాండ్ సైడ్లో ఇటు ఎఫ్ రిజల్టెంట్ ఉంది, ఇటు కూడా ఎఫ్ రిజల్టెంట్ కిందే వస్తుంది. కాబట్టి ఈ రెండు ఈక్వల్ ఉన్నాయి కాబట్టి ఈ రెండింటిని కూడా మనం ఈక్వల్ చేస్తాం. సో దానికని ఏం చేస్తామంటే ఫ్రమ్ ఈక్వేషన్స్ 1 and 2 ఈక్వేషన్స్ నుంచి ఈ రెండు వాల్యూస్ని మనం తీసుకోవాలండి. అంటే డి బై డిటి ఆఫ్ ఎంవి ఈజ్ ఈక్వల్స్ టు ఏమొస్తుందండి? డిఎం బై డిటి ఆఫ్ వి మైనస్ యూ మైనస్ ఎంజీ అండి. డిఎం బై డిటి ఆఫ్ వి మైనస్ యూ మైనస్ ఎంజీగా మనం కన్సిడర్ చేస్తాం. సో ఏమొస్తుందండి? డి బై డిటి ఆఫ్ ఎంవి ఈక్వల్ టు డిఎం బై డిటి ఇంటూ వి మైనస్ యూ మైనస్ ఎంజీ. సో ఈ ఎంవి ఫార్ములా మనకి ఎలా ఉందండి? యూవి ఫార్ములాలా ఉంది. కాబట్టి దీన్ని ఎలా రాయొచ్చు? ఇది యూ ఇది వి అనుకుంటే యూ ఇంటూ వి డాష్ అంటే వి డాష్ అంటే ఏమొస్తుందండి? డివి బై డిటి ప్లస్ వి ఇంటూ యూ డాష్ అండి, వి ఇంటూ డిఎం బై డిటి అనేది వస్తుంది. యూవి ఫార్ములాని అప్లై చేస్తున్నామండి. సో ఎం ఇంటూ డివి బై డిటి ప్లస్ వి ఇంటూ డిఎం బై డిటి ఈజ్ ఈక్వల్స్ టు, సో ఇక్కడ కూడా మనం సెపరేట్ చేసుకుంటాం, దీంతో మల్టిప్లై చేస్తాం. వితో డిఎం బై డిటిని యూతో డిఎం బై డిటిని మల్టిప్లై చేస్తాం. అంటే ఏమొస్తుందండి? వి ఇంటూ డిఎం బై డిటి మైనస్ యూ ఇంటూ డిఎం బై డిటి అండి. ఇంకా రిమైనింగ్ ఏముంది? మైనస్ ఎంజీ ఉందండి, మైనస్ ఎంజీ వేస్తాం. సో మైనస్ ఎంజీ వేస్తే ఇక్కడ చూడండి వి ఇంటూ డిఎం బై డిటి వి ఇంటూ డిఎం బై డిటిని మనం క్యాన్సిల్ చేయొచ్చు. ఇంకా రిమైనింగ్ ఏముంటుందండి? ఎం ఇంటూ డివి బై డిటి ఈజ్ ఈక్వల్ టు మైనస్ యూ ఇంటూ డిఎం బై డిటి మైనస్ ఎంజీ అండి. ఓకే, సో దీన్నే మనం ఏమంటామంటే ఈ ఈక్వేషన్ని ఫస్ట్ రాకెట్ మోషన్ అని పిలుస్తాం. ఫస్ట్ రాకెట్ మోషన్ ఈక్వేషన్ లేదా ఫస్ట్ రాకెట్ ఈక్వేషన్ అని పిలుస్తాం. దిస్ ఈజ్ ఫస్ట్ రాకెట్ ఈక్వేషన్ అంట. నెక్స్ట్ మనకి చూస్తే ఎం ఇంటూ డివి బై డిటి మైనస్ యూ, ఇదే ఈక్వేషన్ని మనం ఏం చేస్తామంటే ఎంతో
మొత్తం అంతా డివైడ్ చేస్తామండి. ఎలా చూద్దాం ఒకసారి. సో dv/dt ఈజ్ ఈక్వల్స్ టు ఈ u అనేది ఉంది కదండి, u అనేది మనం తీసుకొని ఈ mని ఇటువైపు తీసుకొద్దాం. సో ఏమవుతుందండి 1/m ఇంటూ dm/dt మైనస్ m/m అంటే ఏమవుతుందండి క్యాన్సిల్ అయిపోతుంది కాబట్టి సో m/m ఇంటూ g అంటే దీన్ని ఎలా రాయొచ్చండి -u ఇంటూ dm/mగా రాయొచ్చండి. ఫ్యాక్టర్స్ ఒక దగ్గర తీసుకుంటున్నాను. dm/m ఇంటూ 1/dt అండి మైనస్ g అనేది వస్తుంది. నెక్స్ట్ ఇప్పుడు మనం ఏం చేస్తామంటే dtని కూడా ఇటువైపు పంపిద్దామండి. dtని కూడా ఇటువైపు పంపిస్తే మనకి ఏమవుతుంది dv/dt అంటే ఇక్కడ వరకు ఇది dv/dt కదే అండి. dtని కూడా ఇటువైపు పంపిస్తే dv ఈజ్ ఈక్వల్స్ టు -u ఇంటూ dm/m ఇంటూ ఈ dt ఇటువైపు వెళ్ళిపోతే dt క్యాన్సిల్ అయిపోతుందండి. కాబట్టి ఇక్కడ మరి dt మనకు ఉండదు. -g ఇంటూ ఈ dt ఇటువైపు వెళ్తుంది కాబట్టి g ఇంటూ dt అవుతుందండి. g ఇంటూ dt -u ఇంటూ dm/m ఇంటూ -g ఇంటూ dt అండి. ఎందుకంటే dt ఇటువైపు వెళ్ళిపోతే పైన dt కింద dt క్యాన్సిల్ అయిపోతుంది కాబట్టి సో మనకి ఇంకా dt అనేది ఫామ్ అవ్వదు. సో -g ఇంటూ dt. సో ఇప్పుడు మనం ఏం చేస్తాము అంటే వీటికి ఇంటిగ్రేట్ చేయాలండి. సో ఇంటిగ్రేషన్స్ ఎలా తీసుకుంటాం అంటే dvని ఇంటిగ్రేటింగ్ బోత్ సైడ్స్ అండి. ఏ కోఫిషియన్స్ కొన్ని వాటితో ఇంటిగ్రేట్ చేస్తాం. dv అంటే ఎలా తీసుకోవచ్చండి dvని ఇన్ టర్మ్స్ ఆఫ్ v0 టు vకి తీసుకుంటాం అంటే ఇంటిగ్రల్ అప్లై చేస్తాం. అలాగే ఇక్కడ u అనేది కాన్స్టెంట్ కాబట్టి యూని కాన్స్టెంట్గా ఉంచుతాం. ఇక్కడ మాస్ కన్సిడర్ చేసినాం కాబట్టి ఇంటిగ్రల్ మాస్ని m0 నుంచి m వరకు కన్సిడర్ చేస్తామండి dm/m. అలాగే నెక్స్ట్ -g ఇంటూ g కాన్స్టెంట్ అండి. t అంటే నథింగ్ బట్ ఏం తీసుకుంటాం అంటే 0 నుంచి t వరకు ఇంటిగ్రల్ తీసుకుంటాం అండి ఇంటూ dt. సో ఇంటిగ్రల్ dv అంటే నథింగ్ బట్ ఏంటండి v కాబట్టి v వేస్తాము. సో లిమిట్స్ ఇంటిగ్రేషన్ తీసేస్తే లిమిట్స్ అప్లై చేయాలి కాబట్టి v0 టు v తీసుకుంటాం. అలాగే -u ఇంటూ 1/m dm అంటున్నాం. అంటే ఏంటండి 1/m dm అంటే log m ఎంతండి dm/m అంటే నథింగ్ బట్ 1/m ఇంటూ dm కాబట్టి ఇంటిగ్రల్ 1/m అంటే ఎంతండి 1/x ఇంటిగ్రల్ 1/x dx అంటే log x కాబట్టి x ప్లేస్లో ఏముందండి మనకి ఇక్కడ m ఉంది కాబట్టి log m తీసుకుంటాం. సో log టు ద బేస్ ఈ m ఇంటిగ్రేషన్ అయిపోయింది కాబట్టి లిమిట్స్ ఇక్కడ పెట్టుకుంటామండి -g. నెక్స్ట్ -g అంటే ఇంటిగ్రల్ dt అంటే ఎంతండి t కాబట్టి t వేస్తాం 0 టు t వేస్తున్నాం. సో ఇప్పుడు లిమిట్స్ కూడా మనం అప్లై చేస్తాం. అప్పర్ లిమిట్ మైనస్ లోవర్ లిమిట్ తీసుకుంటాం కాబట్టి v - v0 -u log ఈ m/m0 కదండి. ఇక్కడ మనకి m - m0 వస్తుంది యాక్చువల్గా log m - log m0 అండి. ఓకే సో log m - m0 అప్పర్ లిమిట్ వేసామండి. అలాగే లోవర్ లిమిట్ కూడా వేసాం -g ఇంటూ t -0 అండి. అప్పర్ లిమిట్ మైనస్ లోవర్ లిమిట్ వేసాం. నెక్స్ట్ -u log a - log b ఫార్ములా ఏంటండి log a/b కాబట్టి log a అంటే ఇది log b అంటే m0 తీసుకుంటున్నాం. log a అంటే m log b అంటే m0 తీసుకుంటున్నాం కాబట్టి log a/b అంటే log m/m0 అనేది వస్తుంది. సో log m/m0 మైనస్ 0 ఎలానో మనం కన్సిడర్ చేయం కాబట్టి -gt తీసుకుంటాం అండి. సో v - v0 ఈజ్ ఈక్వల్ టు -u log ఈ m/m0 -gt. సో ఈ v0ని ఇటువైపు పంపించేయండి. ఏమొస్తుందండి v ఈజ్ ఈక్వల్ టు v0 అంటే v0ని ఇటువైపు తీసుకొచ్చేస్తే v ఈక్వల్ టు v0 సో ప్లస్ u ఇంటూ log m/m0 -gt అండి. -gt అనేది ఫామ్ అవుతుంది. సో ఈ v0 అనేది ఇటువైపు వచ్చేస్తుందండి. సో ఇక్కడ మైనస్ అనేది ఇక్కడ మైనస్ తీసుకుంటాం అండి. ఈ v అనేది v0 ఇటువైపు వచ్చేసేటప్పుడు మనకి -u log ఈ m/m0 -gt. దీన్నే మనం v0ని ఇలానే రాసుకుంటూ m0ని పైకి పంపిస్తే ఈ m0 ఏమవుతుందంటే పైకి వెళ్తుంది కాబట్టి ఇక్కడ ఒక మైనస్ ఉంటుంది. ఈ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది. సో u log
m వస్తుందండి. m0/m మైనస్ GT వస్తుంది. సో మనకి ఫైనల్గా ఎక్స్ప్రెషన్ ఏంటండి వచ్చింది, v ఈజ్ ఈక్వల్స్ టు v0 ప్లస్ u log టు ద బేస్ e m0/m మైనస్ GT అండి. సో దీన్నే మనం రాకెట్ యొక్క ఈక్వేషన్, సెకండ్ రాకెట్ ఈక్వేషన్, ఇందాక మనం ఫస్ట్ రాకెట్ ఈక్వేషన్ నేర్చుకున్నామండి. ఇది సెకండ్ రాకెట్ ఈక్వేషన్గా చెప్తామండి. ఇది సెకండ్ రాకెట్ ఈక్వేషన్ అవుతుంది. ఇదండి మోషన్ ఆఫ్ రాకెట్ ఎక్స్ప్లెనేషన్. అయితే ఇందులో 2 కేసెస్ ఉంటాయండి మనకి. ఏంటి కేసెస్ అంటే, ఫస్ట్ కేస్ మనం చూసేటప్పుడు ఇఫ్ ద ఫోర్స్ ఆఫ్ గ్రావిటీ, తీసుకున్న ఫోర్స్ అనేది ఫోర్స్ ఆఫ్ గ్రావిటీని ఈజ్ ఇగ్నోర్డ్, ఫోర్స్ ఆఫ్ గ్రావిటీని మనం ఇగ్నోర్ చేస్తే అప్పుడు మనకి ఏమవుతుందంటే, ఫోర్స్ ఆఫ్ గ్రావిటీ అంటే ఎక్కడుందండి, ఇందులో G అనేదే మనకు ఫోర్స్ ఆఫ్ గ్రావిటీ అవుతుంది. కాబట్టి ఫోర్స్ ఆఫ్ గ్రావిటీని మనం ఎప్పుడైతే ఇగ్నోర్ చేస్తామో అప్పుడు ఈ పైన ఉన్న రిలేషన్ మనకి ఏమవుతుందండి, v ఈక్వల్ టు v0 ప్లస్ u log టు ద బేస్ e m0/m వస్తుందండి. అంటే ఫోర్స్ ఆఫ్ గ్రావిటీ 0 చేయాలి అని అర్థం. ఫోర్స్ ఆఫ్ గ్రావిటీని ఎప్పుడైతే ఇగ్నోర్ చేస్తామో మనకి v ఈక్వల్ టు v0 ప్లస్ u log m0/m వస్తుంది. నెక్స్ట్ సెకండ్ కండిషన్, సెకండ్ కేస్ ఏంటంటే, ఎప్పుడైతే మనం వెలాసిటీ v0 అనేది 0 చేస్తామో, ఇనీషియల్ వెలాసిటీ v0 అనేది 0 అవుతుందో, ఇదే అబో ఈక్వేషన్కి ఇక్కడ v0 ప్లేస్లో మనం 0 వేస్తే అబో ఈక్వేషన్ విల్ బికమ్ యాజ్ u log టు ద బేస్ e m0/m వస్తుందండి. సో 2 కేసెస్ ఏంటంటే, ఒకటి ఫోర్స్ ఆఫ్ గ్రావిటీని ఫ్రమ్ ద అబో ఈక్వేషన్ మనం ఇగ్నోర్ చేయాలి, నథింగ్ బట్ అక్కడ G అనేది 0 అవుతుంది కాబట్టి G వాల్యూ కన్సిడర్ చేయాలి. నెక్స్ట్ v0, ఇనీషియల్ వెలాసిటీని మనం 0 చేస్తే మనకి v ఈక్వల్ టు u log టు ద బేస్ e m0/m వస్తుందండి. సో ఇవే మోషన్ ఆఫ్ ఈక్వేషన్ యొక్క స్పెషల్ కేసెస్. అండ్ దిస్ ఈజ్ వాట్ ఆల్ అబౌట్ మోషన్ ఆఫ్ రాకెట్ ఎక్స్ప్లెనేషన్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.